గోపవరం మండలం గోపవరం రెవెన్యూ పొలం 168/1 సర్వే నెంబర్లో 49 సెంట్లు 130 1633/1 1633/2 1634/1లో 2 ఎకరాల కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని కాపాడాలని భూ కబ్జాలకు పాల్పడుతూ వాగులను వంకలను కూడా సైతం కబ్జా చేస్తున్న అధికారులు మామూళ్ల మత్తులో ఊగుతున్నారని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ-ఎంఎల్ లిబరేషన్ జిల్లా స్టాండింగ్ కమిటీ మెంబర్ ఎస్ చంద్రశేఖర్ అన్నారు. నెల్లూరు ముంబై నేషనల్ హైవే 67 జాతీయ రహదారి పక్కనే ఉన్నటువంటి కోట్ల విలువయ్యే ప్రభుత్వ భూమిని కాపాడాలని బద్వేల్ రెవెన్యూ డివిజనల్ అధికారికి ఆధారాలతో కూడినటువంటి వినతి పత్రం సమర్పించారు. 168/1 49 సెంట్ల ప్రభుత్వ భూమిని కూడా పక్కనే ఉన్న పట్టా భూమి ఉన్న వ్యక్తులు కలుపుకొని చుట్టూ ప్రహారీ గోడ నిర్మించారని, ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైన విషయం పత్రికల ద్వారా వెలుగులోకి రావడంతో అప్పటి రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలం చుట్టూ ఉన్నటువంటి ప్రహారీ గోడను కూల్చేశారని అన్నారు. తిరిగి అదే ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి ఏర్పాటు చేసుకునేందుకు ఇటీవల బదిలీపై వెళ్లినటువంటి తహసీల్దార్ త్రిభువన్ రెడ్డి పెద్ద మొత్తంలో డీలు కుదుర్చుకొని పనులు మొదలు పెట్టడం సిగ్గుచేటన్నారు. గోపవరం మండలం గోపవరం గ్రామ పొలం సర్వే నెంబర్ 168/1లో 49 సెంట్లు, అదేవిధంగా సర్వే నెంబర్ 1633/1/2, అదేవిధంగా 1634/1లో 2 ఎకరాల స్థలము. దీని విలువ దాదాపు 4 కోట్లు సంబంధించిన దీని విలువ. ఈ స్థలాన్ని ఆక్రమించి సత్య టౌన్షిప్లకు కొంత, అదేవిధంగా విజయ ప్రతాప్ రెడ్డి ఎంచరికి సంబంధించిన కొంత భాగము మొత్తం ఈ స్థలాన్ని ఆక్రమించడం జరిగింది. నిన్నటి దినము గోపారం తహసీల్దార్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఈ దినము ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము. తక్షణమే ఏదైతే ఆక్రమితులు ఉన్నటువంటి 168/1లో 49 సెంట్లు, అదేవిధంగా 1633 1634లో తక్షణమే హెచ్చరిక బోర్డులు చుట్టూ ఫిన్సింగ్ వేసి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆర్డీఓ గారిని డిమాండ్ చేశాము. ఆ మేరకు ఆర్డీఓ గారు తక్షణమే పరిశీలించి ఆ స్థలాన్ని ఇలువైన స్థలం కాబట్టి ఆ స్థలాన్ని ప్రభుత్వ అవసరాలకు పెట్టాలని చెప్పేసి చెప్తున్నాము. ఏదైతే కోర్టులు ఇచ్చినటువంటి స్థలాలను ఎక్కడ పడితే అక్కడ కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చినటువంటి ఎక్కడ పడితే అక్కడ కబ్జాలకు గురవుతున్నాయి. పేదవాడు 2 సెంట్లు జాగా